హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈరోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే తగ్గేదేలే, మెట్టు దిగని ఆర్టీసీ యాజమాన్యం, సమ్మె విరమించని కార్మికులు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏప్రిల్ 24 నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండో రోజు ఒక కార్మికుడు, శంకర్ గౌడ అనే కార్మికుడు నిప్పంటించుకొని ఆత్మహత్యా యత్నం చేశాడు. ఆ తర్వాత తనను ఆసుపత్రికి తరలిస్తుండగా తను మృతి చెందినట్లు తెలుస్తుంది. రెండో రోజు డిపోల ముందు బైఠాయింపు, చాలా చోట్ల బయటకు రాని బస్సులు, కొన్ని చోట్ల కండక్టర్లు లేకుండానే పోలీస్ బందోబస్తుతో రోడ్లపైకి వచ్చినట్టు తెలుస్తుంది. నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నారు. భద్రాచలం డిపో డ్రైవర్ ఆత్మహత్యా యత్నం కూడా చేసినట్టు తెలుస్తుంది. సమ్మె కొనసాగిస్తామంటున్న ఆర్టీసీ జేఏసీతో చర్చలకు సిద్ధమని మంత్రులు ప్రకటించారు. సో సబ్ కమిటీ ఏర్పాటుకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకు ఈ విజువల్ లో కనిపిస్తుంది. ఇక్కడ వ్యక్తి నిప్పంటించుకొని ఆత్మహత్యా యత్నం కూడా చేసుకోగా అక్కడున్న స్థానికులు తనని కాపాడే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సో ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలి అంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కార్మికుల సమస్యలను పట్టించుకోరా అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమ్మెపై సీఎం చొరవ తీసుకోవాలి అంటూ ఎంపీ ఆర్ కృష్ణయ్య వ్యాఖ్యానించారు. ఇక్కడ చూసుకుంటే కాళేశ్వరం తీరుపై మంత్రుల సబ్ కమిటీ ఏం చేయాలో చర్చించి నిర్ణయిస్తామంటూ సిబిఐ దర్యాప్తు వేగవంతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. సమ్మె విరమించండి అంటూ కూడా ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నారు. సో డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో నేడు చర్చలకు పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కారానికి కమిటీని ఏర్పాటు చేస్తామంటూ తెలిపారు. సో ప్రజా ప్రతినిధుల జీతాల్లో కోత విధించైనా ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తామంటూ కూడా ఇక్కడ తెలుస్తుంది. సో 100 రోజుల్లో రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ అందిస్తామంటూ తెలిపారు. సో పిఏసిఎస్ లకు నామినేటెడ్ పద్ధతిలో పాలక వర్గాలు, గచ్చిబౌలి స్టేడియం అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తుంది. పిపిపి విధానంలో ఆధునిక క్రీడా సదుపాయాలు అందించనున్నారు. సో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు ఓకే అయినట్టు తెలుస్తుంది. 63 గ్రామాల్లో 45,000 ఎకరాలకు నీరు అందిస్తామంటూ కూడా ఇక్కడ కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రులు. సో ఎల్లంపల్లి పరిసరాల్లో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ కూడా ఏర్పాటు చేస్తామంటూ తెలిపారు. ఇక్కడ చూసుకుంటే రాహుల్ తో పిసిసి చీఫ్ భేటీ అయినట్టు తెలుస్తుంది. రాష్ట్ర రాజకీయాలపై విస్తృత చర్చ జరిగినట్టు కూడా తెలుస్తుంది. కులగణన, సంక్షేమ పథకాలపై వివరించారు. సో డిసిసి కమిటీలపై సమాలోచనలు ఉన్నట్టు తెలుస్తుంది. మహిళా రిజర్వేషన్ల బిల్లులో బీసీ కోటా కోరిన మహేష్ గౌడ్. మన మీనం బహుగణం. 72,000 కోట్లు దాటిన మత్స్య ఎగుమతులు, 19.32 లక్షల టన్నుల సముద్ర ఉత్పత్తుల వ్యాపారం, చైనా EU దేశాలతో పెరిగిన వాణిజ్యం, బ్రిటన్తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంతో మేలు. ఎంపెడా విడుదల చేసిన తాజా గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడించింది. స్టాంప్స్ రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు, మార్కెట్ విలువ ఆధారంగా 10 నుంచి 30% పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. వచ్చే నెల నుంచే ఇది అమల్లోకి వచ్చేందుకు కసరత్తులు చేపడుతున్నారు. ఖజానాను నింపే లక్ష్యంతో సర్కార్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. చూద్దాం. రాష్ట్రంలో స్టాంప్స్ రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగంలో మందగమనం నెలకొన్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం గణనీయంగా తగ్గిపోవడంతో ఖజానాను నింపేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తుంది. ఎప్పటి నుంచో రిజిస్ట్రేషన్ల రేట్లు పెంచాలని అనుకుంటున్నప్పటికీ వాయిదా వేస్తూ వస్తుంది. కానీ ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దయానీయంగా మారుతున్న నేపథ్యంలో భూముల మార్కెట్ విలువల ఆధారంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలను 10 నుంచి 30% వరకు పెంచే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం ఇవి కేబినెట్ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఉల్లి రైతులకు కన్నీటి పంట, మరోవైపు దళారుల దోపిడీ. యుద్ధం వల్ల నిలిచిన ఎగుమతులు హోల్సేల్లో కిలో 4 నుంచి 10 రూపాయలు మాత్రమే పడుతున్నట్టు తెలుస్తుంది. రీటైల్లో మాత్రం 20 రూపాయల నుంచి 25 రూపాయలు పలుకుతున్నాయి. సో ఇక్కడ చూసుకుంటే తప్పుడు పత్రాలతో 193 కోట్ల రుణం, ప్లాట్ల ఓనర్లను ముంచి బ్యాంకును వంచిన జీపీఆర్, అసలు వడ్డీ కట్టకపోవడంతో రంగంలోకి డెట్ రికవరీ ట్రిబ్యునల్, లబోదిబోమన్న బాధితులు.
ఆ భూమి తమదేనని వేడుకోలు. లోక్ అదాలత్ ను ఆశ్రయించాలని సూచించిన డిఆర్టీ. సాయినాథ్ గార్డెన్ సాక్షిగా జిపిఆర్ మాయాజాలం ఇది. నోటీసులు రానివ్వండి, మా వాళ్లే సమాధానమిస్తారు అంటూ కూడా ప్రధానిపై వ్యాఖ్యల వివాదంపై ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. నాసిక్ టీసీఎస్ యూనిట్ లో వికృత చేష్టలు, అసభ్య పదజాలంతో కంపెనీ పాస్వర్డ్ల నిల్వ, విచారణలో బాధితురాలి సంచలన వాగ్మూలం. ఇక్కడ చూసుకుంటే భారత్ చైనాలు నాగరికతకు పుట్టినిల్లు అంటూ రెండు దేశాలను నరక కూపాలుగా అభివర్ణించిన హోస్ట్ మైకేల్ సావేజ్. ఈ వ్యాఖ్యలు ఉన్న ట్రాన్స్క్రిప్ట్ ను షేర్ చేసిన ట్రంప్, ఘాటుగా కౌంటర్ ఇచ్చిన ఇరాన్. నరక కూపం ఏదో ప్రపంచానికి తెలుసని కమెంట్. భారత్ గొప్ప దేశం, మోదీ మంచి మిత్రుడు. నరక కూపం వివాదంపై డొనాల్డ్ ట్రంప్ వివరణ ఇచ్చారు. హర్మూజ్ లో మైన్లు పెడితే కాల్చి పారేయండి. ఇరాన్ నౌకలపై డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. హర్మూజ్ నుంచి ఇరాన్ కు తొలి ఆదాయం, నౌకల నుంచి టోల్ వసూలు చేస్తున్నామంటూ కూడా ఇరాన్ తెలిపింది. గురువారం నిన్న ఏదైతే తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ నిర్వహించారు. అందులో బెంగాల్లో 91.91% ఓటింగ్ నమోదైంది. సో తమిళనాడులో 84.80 ఓటింగ్ నమోదైనట్టు తెలుస్తుంది. స్వతంత్రం తరువాత ఇదే అత్యధికమని ఈసీ వెల్లడించింది. ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపిన జ్ఞానేష్ కుమార్. భారత్ ను గ్లోబల్ డిఫెన్స్ హబ్ గా మారుస్తామంటూ జర్మనీ వేదికగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఇక్కడ రన్నింగ్ కామెంటరీ చూసుకున్నట్టయితే, సమస్యల పరిష్కారానికి దిగివచ్చిన ప్రభుత్వం, చర్చలతో అయ్యేనా పరిష్కారం శాశ్వతం. యుద్ధ ప్రాతిపాదికన సఫలమైతే చర్చలు, రోడెక్కుతాయి కదా ప్రగతి రథ చక్రాలు. సో ఇవ్వండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.